సూరా అష్-షమ్స్ వష్-షమ్సి వదుహహ వల్-కమరి ఇత్తలహ వన్-నహరి ఇత్తజల్లహ వల్-లైలి ఇత్తయగ్షః వస్-సమై వమా బనః వల్-అర్ది వమా తహః వనఫ్సిన్ వమా సవ్వః ఫల్హమహ ఫుజూరహ వతఖ్వః ఖద్ అఫ్లహ మన్ జక్కః వఖద్ ఖాబ మన్ దస్సః కద్జబత్ సమూదు బితగ్వః ఇత్ ఇన్బఅత్ అష్క్వః ఫఖాల లహుం రసూలు అల్లాహి నక్వత అల్లాహి వసుక్యాః ఫకద్జబూహు ఫఅక్రూహ ఫదమ్దమ అలైహిం రబ్బుహుం బిదన్బిహిం ఫసవ్వహ వలా యఖాఫు ఉక్బహ. సూరా షమ్స్ అమిత దయగలవాడును ప్రేమించువాడునకు అల్లాహ్ పేర. సూర్యుని సాక్షి మరియు దాని ఎండు ప్రకాశం యొక్క సాక్షి మరియు సూర్యుని వెంబడి వచ్చినప్పటి చంద్రుని సాక్షి మరియు సూర్యుని బాగుగా ప్రకాశింపజేయునట్టి దినం యొక్క సాక్షి మరియు సూర్యుని కమ్ముకున్నప్పటి రాత్రి యొక్క సాక్షి మరియు ఆకాశం యొక్కయు దాని చేసిన వాని యొక్కయు సాక్షి మరియు భూమి యొక్కయు దానిని పరిచిన వాని యొక్కయు సాక్షి మరియు ఆత్మ యొక్కయు దానిని సవరించిన వాని యొక్కయు సాక్షి. మరలా అతడు ఆత్మకు దాని పాపమును గూర్చి భక్తిని గూర్చి తెలిపెను. ఎవడు తన ఆత్మని పవిత్రముగా చేసుకొనెనో వాడు కృతార్థుడాయును. మరెవడు దానిని పాపములో పూడ్చివేసెనో వాడు నష్టము పొందెను. సమూదు వారు తమ దుర్మార్గముతో సాలిహ్ ప్రవక్తను తిరస్కరించిరి. అప్పుడు వారిలోని చాలా దురదృష్టుడైన వాడు లేచి నిలిచెను. కావున దేవుని యొక్క ప్రవక్త వారితో, మీరు దేవుని ఈ వంట విషయమును గూర్చియు దాని నీళ్లు త్రాగు విషయమును గూర్చియు జాగ్రత్తగా నుండు అని పలికెను. కానీ వారి ప్రవక్తను తిరస్కరించిరి. మరలా ఆ వంటను వారు చంపివేసిరి. కావున వారి ప్రభువు వారి పాపముల వలన వారిపై వినాశము పంపెను మరియు అందరినీ సర్వనాశము చేసెను. మరియు వారి వినాశము వెనుకనేమైనా చెడుగు వచ్చునను భయము దేవునికి లేదు.